తిరుపతిలో అంగన్వాడీల నిరసన కొనసాగుతుంది. నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సిపిఐ నారాయణ మద్దతు తెలిపారు. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టిన గతే జగన్ కు పడుతుందని నారాయణ హెచ్చరించారు. దేశ ద్రోహులపైన ఉపయోగించాల్సిన ఎస్మా అంగన్వాడీలపై ఉపయోగించడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. ఎస్మా చట్టం ప్రయోగించి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్యకర్తల నిరసనకి సంఘీభావంగా నారాయణ గారు వచ్చారు. ఆయనతో ఉన్నాము. మనం చూస్తున్నాము ఒకవైపు తీవ్రమైనటువంటి వర్షం పడుతూ ఉంటే కూడా అంగన్వాడీలు తమ నిరసనని కొనసాగించేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, ఈ యొక్క అంగన్వాడీలపైన ఎస్మా చట్టం ప్రయోగించడం కావచ్చు, రేపటి నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. మీరేమంటారు దాని గురించి? ఎస్మా అంటే వీడికి అర్థం తెలుసా? ఎస్మా ఎవరి మీద ప్రయోగిస్తారు? దేశ ద్రోహులను ప్రయోగిస్తారు, టెర్రరిజం ప్రయోగిస్తారు. అందుకని అంగన్వాడీ టీచర్లు అంతా ఓపెన్గా పనిచేస్తున్నారు. ప్రతి ఇంట్లో ముఖ్యమంత్రి ఇంట్లో మీ భార్య పని చేయలేని పని కూడా వీళ్ళు చేస్తున్నారు. మీ ఇంట్లో మీ మనవడు దొడ్డికి పోతే ఆమెకు అడగదు. వాళ్ళు వీళ్ళు ఎవరి పిల్లలు కాదు, వీళ్ళు అందరి పిల్లలు వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ భార్యలు పనిచేసిన వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మానవ దృక్పథం చూసి పరిష్కారం చేయకుండా ఎస్మా ప్రయోగిస్తామంటే ఎస్మా ఏమైంది ప్రయోగిస్తారు? ఈ రాష్ట్రంలో టెర్రరిస్టులు కాపాడుతున్నారు, మాఫియా గ్యాంగ్లు కాపాడుతున్నారు, మైన్స్ మాఫియాను కాపాడుతున్నారు. అది ప్రాకృతి మీ గవర్నమెంట్, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్మా ప్రయోగించాలంటే అది జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించాలి తప్ప వీళ్ళ మీద కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తే మొత్తం పరిష్కారం అవుతుంది. 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఎస్మా ప్రయోగిస్తారా? అరెస్ట్ చేస్తారా? వాళ్ళు జైల్లో పెట్టగలరా? మీకు జైలు కెపాసిటీ ఉందా? తిండి పెట్టగలరా? మీ చేత కాదు. పరిష్కారం ఒకటే. 1,00,000 మందిని చర్య తీసుకునే బదులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చర్య తీసుకుంటే మొత్తం పరిష్కారం అయిపోతుంది. ఎస్మా ప్రయోగించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలను ఎస్మా ప్రయోగించాలి తప్ప వీళ్ళ కారు. మేము అంత బదిలించే ప్రసక్తి లేదు, ఎంత బదిలించే బెదర్రు. మేము గట్టిగా నిలబడతాం. ఇప్పుడు కలెక్టర్ అంటున్నానంట, తిరుపతి కలెక్టర్, మీరు నీడలు లేకుండా మీరు రండి, మేము పరిష్కారం చేస్తామని వచ్చి చెప్పండి చూద్దాం. అంత శక్తి ఉంది కలెక్టర్కి. రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలు 20 మంది ఎవరు చేయగలరా? ఇప్పుడు ఉత్సాహ మంత్రులే ఉత్సవ విగ్రహాలు అయితే కలెక్టర్లు ఏం చేస్తారండి? కాబట్టి బల ప్రయోగాలు కుదరదు. చర్చ ఇప్పటికైనా ముఖ్యమంత్రి ముందుకు వచ్చి నేతలు రావద్దు అని చెప్పడం వెనక కారణం ఏమై ఉంటుంది? అంటే వీళ్ళు మాత్రమే వస్తే ఏమైనా బెదరగొట్టడానిక? ఇది ప్రభుత్వం బ్లాక్మెయిల్ ప్రభుత్వం. ఇది వీళ్ళు విడివిడిగా తీసి బ్లాక్మెయిల్ చేసి, అమ్మ మీకంతా పెళ్ళాంబెట్లు ఉన్నారు, మా భర్తలు ఉన్నారు, మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి బెదిరించేస్తాం తప్ప ఇంకోటి కానీ కాదు. బెదిరింపు ధోరణితోనే కలెక్టర్ పిలుస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. దాన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ చెప్పుంటాడు మీరు బెదిరించండి అని. రాష్ట్ర ముఖ్యమంత్రి బెదిరిస్తే వీళ్ళు బెదిరిస్తే ఎవరు భయపడతారు? వీళ్ళ వల్ల ఏమవుతుంది? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ద్వారా కలెక్టర్ల ద్వారా బెదిరింపులకి బ్లాక్మెయిల్కి పాల్గొంటున్నారు. ఇది అనైతికం, అప్రజాస్వామ్యం. సమ్మె విషయాన్ని ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఒక విషయం చెప్పండి, అంటే సామాన్యులు కూడా అర్థం కావాలి కాబట్టి 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, అసలు ఎస్మా చట్టం అనేది ఏంటి, అది ప్రయోగం చేస్తే ఏవే పరిణామాలు జరుగుతాయి? ఎస్మా అనేది నాన్ బిల్ శక్తి పెట్టదలుచుకున్నారు వాళ్ళు ఎసెన్షియల్ యాక్ట్ కింద. అది వీళ్ళకి వర్తించే ప్రసక్తి లేదు. అది స్మగ్లర్కి వర్తిస్తుంది, డకాయిట్కి వర్తిస్తుంది. పెట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? విధుల నుంచి సస్పెండ్ చేస్తారా? వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. జైలు కానీ శక్తి లేదు. వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని పని చేయాలి. గతంలో ఈ ఎస్మా చట్టాన్ని సీరియస్గా అమలు పరిచినటువంటి సందర్భం ఈ దేశంలో ఎప్పుడు ఉండింది? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అవే చేసినామే. మొత్తానికి ఆమె జైలు సరిపోకుండా స్కూళ్ళు కాలేజీలు మొత్తం జైలు మార్చింది. కానీ చివరికి ఆమె ఏమైంది? దాన్ని బట్టి ఇంటికి అయిపోయింది. కాబట్టి ఎస్మా ప్రయోగించిన వాళ్ళు ఎవరు కానీ మళ్ళీ అధికారులు కొనసాగలేదు. అదే లాస్ట్ అవుతుంది. ఈయన ఎస్మా ప్రయోగిస్తే అదే లాస్ట్ అవుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదు. తెలుసుకోండి. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలు ఏదైతే ప్రయోగించినారో అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. అదే జగన్మోహన్ రెడ్డికి పూర్తి తుది రాజకీయ ప్రస్థానం అవుతుందని చెప్పి కూడా నారాయణ హెచ్చరించే పరిస్థితి ఉంది.